వెల్కమ్ టు మన్విత్ తెలుగు గేమింగ్ ఛానల్. హలో గైస్, ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మనం విలేజర్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలో, అలాగే గోల్డ్ అవన్నీ ఎక్కడ ఉంటాయో చూపిస్తున్నా మైన్క్రాఫ్ట్ ట్రయల్లో. అలాగే గైస్, మీకు ఒకటి చెప్పాలి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఓకే గాయ్స్, వెళ్ళిపోదాం. మీకు చెప్పేది ఏంటండి, ఇగో మీరు స్పాన్ అయ్యేది, మీకు చెట్లు కనిపిస్తున్నాయా? చెట్లు కనిపిస్తున్నాయా అండి మీకు? ఈడ మన ఏంది, ఈడ చెట్లు కనిపిస్తున్నాయా? ఈ చెట్ల కాడ స్పాన్ అవుతారు మీరు. ఇట్లా రావాలి, ఇట్లా వచ్చి ఇటు ఉంటుంది, ఇట్లా వస్తే ఇటు సైడ్ మెట్లు లెక్క ఉంటుంది, దీని మీకు ఎక్కాలండి. ఎక్కేసి స్ట్రైట్గా వెళ్ళండి. అయ్యో, ఇట్లా కొంచెం కొండ లెక్క లేదా, ఇది ఎక్కేసేయండి. అక్కడ ఒక చిన్న గుహ లెక్క కనబడతలేదా అండి? దానికి వెళ్ళని చెప్తా అండి. చిన్న గుహలకి, ఈ గుహలకి మీకు కనిపిస్తుందో లేదో గుహ. ఇది వచ్చేసారా, గోల్డ్ దొరికింది నాకు, మీరే చూడండి. ఇయో ఫుడ్, ఇయో మీరు శాడిల్ అంటే హార్స్ పైన సవారీ చేసేది అన్నట్టు. మీరు డబుల్ క్లిక్ చేసిరనుకో, మీరు ఇట్లా అన్నిటి దగ్గరకు ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. డబుల్ క్లిక్ చేస్తే ఎన్ని ఉంటాయి అప్పుడు అన్ని మీ దగ్గరికి వచ్చేస్తాయి అన్నట్టు. పక్కకి ఇంకో చెస్ట్ ఉంటుంది. ఐరన్ దొరికితే మనం లక్కీ ఫెలోస్ గైస్, రియల్గా. గోల్డ్ దొరికింది కానీ మనకు ఐరన్ దొరికితే రియల్గా లక్కీ ఫెలోస్. ఫస్ట్ టైం ఎంత కష్టపడినా తెలుసా ఐరన్ కోసం, కానీ ఘోరంగా అయిపోయింది గాయస్. ఇప్పుడు వెళ్ళిపోదాం. గుర్రం దొరికితే మంచిది గాయస్, అటక్ వెళ్ళిపో విలేజర్స్ దగ్గరికి. గుర్రం ఏది? గుర్రం, వేర్ ఆర్ యు మై డియర్ హార్స్? ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆన్. ఏడుంది ఏడుంది ఏడుంది? అయిపా, బ్రెడ్ తిందాం. అయిపా, అమ్మ నాకు చిక్కి దొరికింది. చిక్కి 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 చిక్కి. అరే చిక్కి చిక్కి చిక్కి. అమ్మయ్యా, ఓయ్ తినేసాయి. చికెన్ తింటే ఎందుకు వేసి ఇలా అయిపోయింది? ఓకే, పొగలు వెళ్తున్నాయి చూడండి, పొగలు వెళ్తున్నాయి మన అగ్గ నుండి. వచ్చేసారా? చికెన్ తింటే నేను ఇది అనేటి ఇది ఉంది చూడండి, ఇది అనేటి కోల్ అన్నట్టు. ఆ కోల్ తీసుకుంటే మనం టార్చెస్ తయారు చేయవచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం గుహలోకి రాలేమా? ఈ గుహలో పైన కోల్ అనొచ్చు. మీకు ఇది ఎక్కండి, వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి 1 minute అండి. షెట్, ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడంటే అప్పట్లోకి ఎక్కేటోను, కానీ ఇది ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఓకే. ఓకే, ఒప్పి బోల్ది. ఓకే, లెట్స్ గో. ఇలా ఈ కొండపైకి ఎక్కుతాడు, పంప్కిన్స్ లాగా కనబడుతులేదు మీకు? ఆ పంప్కిన్స్ దగ్గరికి వెళ్ళండి. ఓకే గాయ్స్, అబ్బో నేను అప్పుడప్పుడు ధైర్యం గుహలకి ఎప్పుడప్పుడు వెళ్తా అంటే హార్స్ ఉండి, మన దగ్గర స్వార్డ్ ఉంది, పికెక్స్ ఉండి, టార్చెస్ ఉన్నప్పుడే నేను వెళ్తా ఎప్పుడైనా గుహలకి. కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గుహలకే వెళ్దాం. ఓకే పంప్కిన్స్, ఓకే
అగో మీకు ఆ కొండ కనిపిస్తుందా? ఆ నుంచి స్ట్రైట్గా రండి, పంప్కిన్స్ కనిపిస్తుంది. ఈ పంప్కిన్స్ని ముందటికి వెళ్తే మైన్ క్రాఫ్ట్ ట్రయల్ అన్నమాట. ముందటికి వెళ్తే కొంచెం రైట్ ఇట్లా పోండి. ఈ రూట్లో వెళ్ళండి. స్ట్రైట్గా వెళ్ళారనుకో మీకు ఇట్లా పోర్టల్ లాగా కనిపిస్తుంది అన్నట్టు. లావా కనిపించిందా అట్లా అన్నట్టు. స్ట్రైట్గా హోమ్ కనిపిస్తున్నాయా అట్లా. ఓకే, ఫస్ట్ మీరు విలేజర్స్ ఇంటికి వెళ్ళడు కాదండి, ఇటు వెళ్ళనుకో మీకు మళ్ళీ కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇలా పోయారనుకో ఇక్కడ ఒక చెస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఉంది కదా, దీని మీద అయితే హెల్త్ పోతుంది అన్నమాట. జంప్. ఓకే, దీనిలో ఏమేమి ఉన్నాయి? ఐరన్ అన్నమాట, హెల్మెట్ ఉంది, వావ్ గోల్డెన్ బ్లాక్, క్లీన్ అండ్ ఫ్లింట్. ఇది మీకు తెలుసో లేదో చెప్తాను అండి. ఆర్మోర్. ఇప్పుడు ఇన్వెంటరీ ఓపెన్ చేయాలి, ఇది పెట్టాలి, మనకి వేయాలి ఇది. ఓకే ఇప్పుడు మనం మీరు ఏ ఇల్లు నేర్చుకోవాల్సి వస్తుంది, ఒక్కటి ఇల్లు నేర్చుకోండి. ఆ ఇల్లు మీకు బెటర్. ఇల్లు ఇటు కిందికి వస్తుంటుంది. మన ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీకు ఇక్కడ చెస్ట్లో ఉంటాయి. ఇవి చూడండి. వావ్ ఎమరాల్డ్. వావ్ గాయ్స్, ఫస్ట్ టైం నేను ఎమరాల్డ్ చూడడం. వావ్ సూపర్ గాయ్స్. ఇప్పుడు మీకు ఇటు సైడ్ మీకు ట్రీస్, ఒకవేళ స్టిక్స్ అవి ఇవి కావాలనుకోండి, ఇక్కడ ట్రీస్ ఉంటుంది అన్నమాట. ట్రీస్ మనకి మెయిన్, ఏం లేకపోయినా కానీ ట్రీస్ ఉండాలి, దాంతో మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు అండి. డిస్టర్బెన్స్ అవుతుంది. ఓ గాయ్స్, యాక్స్ ఫస్ట్ యాక్స్ తయారు చేయండి. యాక్స్ ఉండాలి మెయిన్, అది మాత్రం. ఇప్పుడు ఇల్లు పైకి జంప్ చేయడానికి ట్రై చేద్దాం. ఆగండి. అయ్యమ్మా అయిపోయా. ఆర్మోర్ వచ్చిందో. అయ్యమ్మా, ఇన్వెంటరీలోకి వెళ్ళి ఈ ట్రీస్ బట్టి ఇవి ఉంటాయి చూడండి, బ్రిడ్జ్ వుడ్ ప్లాంక్స్. ఓకే, ఇది చేసుకోండి. మీకు క్రాఫ్టింగ్ టేబుల్ కనబడుతుంది, అది కొనండి. తర్వాత స్టిక్స్ ఉన్నాక 1 minute. క్రాఫ్టింగ్ టేబుల్ చెస్ట్లో ఉంటుంది, ఏడుందండి. ఇది పెట్టుకోండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓపెన్ చేయండి. చేస్తే బెడ్ 3 ఐరన్స్ దొరికినాయి. అంటే నాకు బకెట్ వచ్చినట్టే అన్నట్టు. బకెట్ నాకు మస్తు ఇష్టం అండి, దాంతోనే అన్నీ తయారు చేయొచ్చు. బో. తర్వాత షూస్ తీసుకొని వేసుకోవాలి. మనకంత ఆర్మర్ ఉండాలి, లేకపోతే నడుస్తుంది అంతే. గోల్డెన్ యాపిల్, దీన్ని ఏం చేసుకోవాలి ఇప్పుడు? నేను తినచ్చా? అరే వా, హెల్త్ బాగా పెరుగుతుంది. ఇప్పుడే యూజ్ చేయదండి, ఇప్పుడు బాగా అయినప్పుడు యూజ్ చేయాలి. గోల్డెన్ యాపిల్ మంచిగా దొరుకుతుంది. ఏమేమో చేటివి ఉన్నాయి. అరే వా, ఐరన్. అరే వావ్, మనకు ఒక స్వాడ్ అనుకుందాం. ఇప్పుడు మనకు ఫుల్ ఆర్మర్ వచ్చేసింది. గ్రేట్ అండి, ఫుల్ ఆర్మర్. రాత్రి సమయం అయింది, పడుకుందాం. పొద్దున్నే లేచి గుర్రాలు దొరుకుతాయి. పడుకోరా అయ్యా. అబ్బో, రిసార్ట్ పాయింట్ సెట్ చేసుకోవాలండి, లేకపోతే మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి విలేజర్స్ దగ్గరికి కావాల్సి ఉంటుంది. రాగానే ఏ బెడ్నైనా నొక్కి పట్టండి అంతే. ఓ లేసమ్మా. ఈ స్పైడర్స్తో నాకు కోపం వస్తుంది. అమ్మాయ్యా,
అబ్బా అమ్మయ్యా. ఓకే అమ్మయ్యా వచ్చింది, జస్ట్ మిస్ అండి. ఇప్పుడు అరే వా గాయస్, అన్నీ సిల్వర్ అది ఇది మొత్తం వచ్చింది, కానీ ఒక్క డైమండే రాలే. ఒక్కడ వచ్చినా సంతోషపడతా, అంత మంచిగా ఉంటుంది డైమండ్తో. అవును, మీకు క్లింటన్ ఫ్లింట్ చూపిస్తాను కదా, రైట్. క్లింట్ అండ్ ఫ్లింట్ ఏం లేదండి, ఇట్లా కోయరనుకో మీకు క్లింటన్ ఫ్లింట్ నాగనే ఉందా. ఓకే, క్లింటన్ ఫ్లింట్తోని ఒక జంతువు కాదని వట్టి ఫైర్ వస్తుంది. అయ్యో అమ్మా, నాకు పోతుంది ఫైర్. అడా ఉందండి, మీకు చూపిస్తాను చూడు ఇప్పుడు ఏమవుతుందో చూడండి. 1 minute. అబ్బా నాకే అంటుందా. దాని ముందట పెడితే అబ్బా, దాని పైన పెట్టేసి చూడండి, ఉరుకుతుంది ఇక ముందటికి పోతుంది కదా. నేను చెప్పేది ఏంటండి, సరే ఇప్పుడు ఇది ఫ్రై అయిపోద్ది చూడండి, చనిపోతుంది చూడండి. చనిపోవమ్మా, చనిపోతుంది చూడండి. మనకు ఫ్రై చేసి వచ్చేసినాయి చూడండి, ఫ్రై చేసినవి తింటే ఏంటి అంటే మనకు ఫుడ్ హెల్త్ అనేది చాలా వెళుతుంది ఒక్కటి తినగానే. ఓకే గాయ్స్, ఈ ఎపిసోడ్ ఎంతనికి ఆగిపోయింది. ఓకే బాయ్స్, గాయ్.